నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పర్యటన చేయడానికి వెళ్తే అక్కడ మాత్రం బిల్లుల గందరగోళం అయితే స్టార్ట్ అయింది. ఏంటంటే అక్కడ చేసిన ఏదైతే అక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళైతే వాళ్ళ ఏవైతే బిల్లులు అయితే చేసి ఉన్నాయో వాళ్ళు ఆస్తులు అమ్మి మరి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశాము. ఈ రోజు మేము ఆస్తులు అమ్మినా కూడా మేము ఆ అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో లేరు. తను మాత్రం బెంగళూరు వెళ్ళిపోయారు. సో దీంతోని బాతిరెడ్డి గారిని అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే బెదిరించడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సరే, ఇప్పుడు చూసినట్టయితే సొంత ఇలాకా అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ వాళ్ళు ఎదురు తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే తమ బిల్లులు ఇంకా చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అక్కడ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చాలా అప్పులు చేసి మా ఆస్తులు అమ్మి మేమైతే ఈ కాంట్రాక్ట్ పనులన్నీ పూర్తి చేసాం. ఈ రోజు ఇప్పుడైతే మా చేతుల్లో ఎలాంటి డబ్బులు లేవు. మేము ఇలాంటిది చేస్తే మాత్రం ఇంకా మేము మా ఆస్తులు అమ్మినా కూడా ఉన్న ఆస్తులు అమ్మినా కూడా ఈ అప్పులు మేము తీర్చలేము. మా పరిస్థితి ఏంటని అయితే వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారు. అయితే ఇదంతా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరు వెళ్ళిపోయి ఉన్నారు. సో అసలు ఏంటి పులివెందుల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? బెంగళూరు వెళ్ళిపోయినారు. 2 రోజులు అక్కడ ఉన్నారు. పులివెందుల్లో 2 days ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసే ప్రయత్నం చేశారు. కలవనీయకుండా డోర్ వేశారు అనేటువంటి కోపంతో ఏదో కొంతమంది రాళ్ళు కూడా వేస్తే అద్దాలు కిటికీ అద్దాలు పగిలిపోయింది కూడా మనం వీడియోలో అంటే చూసాం సోషల్ మీడియాలో. అవును సార్. ఇక్కడ పార్టీ కార్యకర్తలకి జనరల్ గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఈ యొక్క నామినేటెడ్ కాంట్రాక్ట్లు పనులు అంటే 5 లక్షలు 10 లక్షలు ఉండేటివి కార్యకర్తలకి ఇస్తారు. కార్యకర్తలు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. కార్యకర్తలు ఆ పనులు కంప్లీట్ చేస్తారు, నిధులు తీసుకుంటారు, అంటే డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది, పనులు చేశారు మున్సిపాలిటీలో గాని గ్రామ పంచాయతీల్లో గాని నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా అది మీరు చేయండి అన్నారు, చేశారు. కార్పొరేషన్ కి ఇవాళ నిధులు లేవు, ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి ఏదో బిల్లులు ఇప్పుడు పెండింగ్ కాదు, గత 3 సంవత్సరాల పైన అయింది. నాకున్న సమాచారం మేరకు చేసిన పనులకు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేసిన పనులకు ఒక మున్సిపాలిటీ పులివెందుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది, నిధులు ఇవ్వకుండా. సో అన్ని మున్సిపాలిటీలు ఏదో 1-2 తప్ప వైఎస్ఆర్సీపీనే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళ మెజారిటీ ఉంది కాబట్టి ఏమైంది, పనులు చేయండి అని చేపించారు, బానే ఉంది. ఇవాళ ఆ చిన్న కాంట్రాక్టర్లు మీరు అన్నట్టు ఏంటంటే 10 లక్షలు 5 లక్షలు ఒక 4-5 వర్కులు చేశారు, ఒకటి 30 లక్షలు 40 లక్షలు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందు ఎక్కడ మీరు అన్నట్టు అప్పులు చేస్తారు, లేదంటే ఇల్లు తలకా పెట్టుకుంటారు, లేదంటే గోల్డ్ బంగారం తనకాలు పెడతారు. తీసుకొచ్చి ఏదో కష్టపడి ఏదో వర్క్ చేస్తే మనకు బిల్లు వస్తుంది, దాంట్లో 10 రూపాయలు మిగులుతుంది కదా అని ఆశిస్తారు, కట్టారు. 3-4 సంవత్సరాలైనా రాకపోతే దానికి వడ్డీలు ఎంతైతే వాళ్ళ అప్పులు తెచ్చిన వాళ్ళు వడ్డీకి తెచ్చుకొని ఉంటారు, వాళ్ళు మీద పడతారు కదా, మా డబ్బులు ఇవ్వండి అని. ఎప్పుడు ఇస్తారు, ఎంతకాలము అని. మామూలుగా ఏంటంటే వర్క్ అయిపోయినాక బిల్లులు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఇచ్చేటువంటి పద్ధతులు ఉంటాయి. ఈసారి ఏమైపోయిందంటే గ్రామ పంచాయతీలకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైవర్ట్ చేసుకున్న పరిస్థితి చూసాము. అలాగే మున్సిపాలిటీకి కూడా గ్రాంట్లు ఏమి ఇవ్వటం లేదు మున్సిపాలిటీలకు. ట్యాక్సుల రూపంలో వచ్చేది జీతాలకు మిగతా ఖర్చులకి మెయింటెనెన్స్ కి సరిపోదు మున్సిపాలిటీలకు. ఇంకా వర్క్లు చేస్తే మున్సిపాలిటీలో వాడికి నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వమే గ్రాంట్లు ఇవ్వాలి, ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కదా అప్పుల పాలు అయిపోయింది కదా రాష్ట్రమే. అలాంటి ఇంకా మున్సిపల్ ఆస్తులు ఏమన్నా ఉంటే అవి తనఖాలు పెట్టేశారు, పెట్టి ఆ నిధులు పోనీ మున్సిపాలిటీకి ఏమైనా ఇచ్చారా? లేదు కదా, ఆ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఆవేశం వస్తుంది. ఇప్పుడు సొంత పులివెందుల నియోజకవర్గం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక అడ్డ, అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఓటమి చవి చూడలేదు.
ఒకే ఒక్కసారి, అది కూడా రాజశేఖర రెడ్డి గారి అనుమతితోనే తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన ఒకసారి గెలిచాడు. అది కూడా రాజశేఖర రెడ్డి ఎంపీగా చేస్తూ వాళ్ళ సొంత బంధువునే సరే నిలబడు అని చెప్పి, అంతకు మించి మిగతా చాలా కాలంగా 40 సంవత్సరాలుగా అది కాంగ్రెస్ పార్టీకి లేదా రాజశేఖర ఫ్యామిలీకి అడ్డా అయిపోయింది. గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు. ఇక్కడ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపించారు. పోనీ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏమైనా బిల్లులు వస్తాయేమని ఆశపడి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం రాలే. రాకపోయేసరికి ఆ బిల్లులు ఎవరు ఇప్పియాలి కదా. ఇప్పుడు కార్యకర్తలకి నాయకుడు ఎవరు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి. అంటే ఎమ్మెల్యే ఆయనే. ఎవరు ఇప్పియాలా? గవర్నమెంట్ నుంచి లేదా మున్సిపాలిటీ నుంచి ఆయన ఇప్పియాలి కదా. బాధ్యత ఆయనే కదా. దాన్ని అడగడానికి పోయారు. ఆయన దానికి వాళ్ళతో మాట్లాడలేదు. దానివల్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అలాగే బెంగళూరులోని ఆయన బంగ్లాకు పోయి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారు కదా. అక్కడ కూడా పోయారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఆ కోపంతో ఆయన బెంగళూరు పోతే అక్కడికి కూడా పోయారు. బెంగళూరు పోయి బెంగళూరు బంగ్లా దగ్గర కూడా నిరసన వ్యక్తం చేశారు. మా డబ్బులు ఇప్పించు మాకు అని. మరి ఏమి ఆయన చేతుల్లో ఏమి ఇప్పించగలుగుతాడు? ఓకే, ప్రభుత్వం నుంచి ఇప్పించలేడు. నేను జస్ట్ ఒక ప్రశ్న వేస్తా. ఆయన ఒకవేళ ఆయన మన టీవీ చూస్తాడో లేదో, లేదా ఆయన కార్యకర్తలు చూసినా కూడా, ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పుడు వచ్చే పరిస్థితి రానప్పుడు, జరిగింది మీ పులివెందుల అభివృద్ధే కాబట్టి, మీ కార్యకర్తలే కాబట్టి, వాళ్ళు నీ దగ్గర కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి కదా, ఇవ్వు. ఏమయ్యా నీకు ఎంత కావాలా? 10 లక్షల 5 లక్షలు తీసుకో. ఆత్మహత్యలు చేసుకోకండి, ఏడవకండి, వడ్డీలు కట్టాలంటే ఇబ్బంది పడకండి, నేనున్నా, మిమ్మల్ని ఆదుకుంటానని ఆదుకోమని చూద్దాం. మంచిదే కదా, తప్పేముంది? సాయం చేయకపోతే ఇప్పుడు రాజశేఖర్ గారు అనేక మంది ఇబ్బంది పడితే చాలా మందికి సాయం చేశాడు ఆయన. పెళ్లిళ్ళు, పేరెంటాలకు, ఈ వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మందికి సాయం చేశాడు. కాబట్టే ఇక్కడ ఆయన్ను గుర్తు పెట్టుకొని ఈ రోజుకైనా ఆయన పలుకుబడి మీదనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పలుకుబడి ఏం లేదు అక్కడ. మరి ఇప్పుడు మీరు మీ నాన్నగారి పలుకుబడిని మీరు నిలుపుకోండి. ఆ గౌరవం సాయం చేయండి అందరికి. రేపు ఎత్తని ఎవరైనా వాళ్ళ పాపం ఇబ్బందులు పడిపోయి సూసైడ్ చేసుకున్నారనుకుంటే నీకు పాపం చుట్టుకోరా? ఆ కుటుంబం పాపం చుట్టుకుంటారు కదా. ప్రభుత్వం ఎలాగ ఇవ్వలేదు. నేనైతే చెప్తున్నా, ఆ ప్రభుత్వంలో చేసినట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, నిధులు ఉంటాయి కదా ఈ ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి. అండ్ ఇప్పుడు అట్లనే కౌన్సిలర్స్ కూడా 10 మంది కౌన్సిలర్స్ అయినా కార్యకర్తలైనా కూడా మేము వైసీపీని వీడి వెళ్ళిపోతాం, ఇంకా మాతోని కాదు అని చెప్పేసి భారతిరెడ్డి గారి దగ్గర వాపోతున్నట్టు కూడా తెలుస్తుంది సార్. మరి నిజంగానే ఇప్పుడు మరి అందరూ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, మరి వీళ్ళు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? చూడమ్మా, వాళ్ళ ఆవేదన. రెండోది ఏంటంటే కౌన్సిలర్లు చెప్పడం వల్లనే చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసుకుంటారు వాళ్ళ మీద నమ్మి. ఇప్పుడు కౌన్సిలర్లు కూడా వాళ్ళకి డబ్బులు ఇప్పించలేని పరిస్థితి. వాళ్ళ మీద ఒత్తిడి, కౌన్సిలర్ల మీద ఒత్తిడి పెరిగింది డబ్బులు ఇప్పించమని. కౌన్సిలర్లు ఏం చేస్తారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోతే భారతిరెడ్డి గారు ఆమె అందుబాటులో ఉన్నారు. ఎన్నికల్లో పోయి ఆమె ప్రచారం చేసింది కదా. భారతి గారే అసెంబ్లీ ఎన్నికల్లో పోయి ప్రచారం చేసింది కదా. పులివెందుల్లో అక్కడే ఉండి ప్రచారం చేసింది. ఆమె అందుబాటులో ఉంది వాళ్ళకు కాబట్టి ఆమెకు కూడా చెప్పి ఉంటారు. ఎందుకు? ఆమె అందుబాటులో ఉంటుంది, ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది. అందువలన మరి ఏం చేయాలి చెప్పండి? ఏమైనా పార్టీ వదిలేసి వెళ్ళిపోవాలన్నా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనేటువంటిది ఎవరైనా అడుగుతారు కదా. అడగకుండా నిలదీయకుండా ఉంటారా? జవాబు చెప్పకపోతే బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదమ్మా. మరి ఏంటంటారు? మరి ఇప్పుడు భారతిరెడ్డి గారు దీనికి ఆన్సర్ చెప్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారా? అసలు అక్కడ చాలా మంది సార్ మనం చూస్తున్నట్టయితే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కాంట్రాక్టర్స్. వాళ్ళకి బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. మరి ఏంటి అన్నట్టు అక్కడ అసలు? అదే ఇప్పుడు అగమ్య గోచరమే. నేను అందుకనే సొల్యూషన్ చెప్పాను కదా. ఈ ప్రభుత్వం దగ్గర కూడా ఇప్పుడు మీ దగ్గర నిధులు లేక మీరు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం దగ్గర కూడా నిధులు లేవు కదా. నిధులు పెట్టిపోయారా? లేనప్పుడు మీ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయని ప్రచారం ఉంది కదా. ఎన్నికల్లో కోట్లాది
రూపాయలు ఖర్చు పెట్టారు కదా. అవును. మరి ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎంత బకాయిలు ఉంటాయో వాళ్ళకు ఆర్థిక సహాయం చేయొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? తప్పేముంది దాంట్లో? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే నీ కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే నువ్వు సాయం చేయాల్సిన పని లేదా? మీ ఉదాహరణ చెప్పా కదా, రాజశేఖర గారు ఎంతమందికి అలా సాయం చేసేవాడు ఇబ్బందుల్లో పడుతున్నారంటే. మరి చేయండి, తప్పేముంది? భారతి గారు చేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని చేయమనండి. ఏమి తీయరా బయటికి డబ్బులు? ఎన్నికల్లో గెలవడానికి మాత్రము మీరు కోట్ల కోట్ల రూపాయలు మీ అభ్యర్థులకు పంపిస్తారా? ఓటర్లు డబ్బులు పంచి గెలవండి అని చెప్పి మీరు పంపించారా లేదా? పంపించారు కదా. కానీ చెప్పారు మీ కదా సార్, నియోజకవర్గము, మీ ఊరు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్న టైంలో నేను నా దగ్గర పంచిపెట్టడానికి ఇంకా డబ్బులు ఏం లేవు, నేను ఒక పేద మనిషిని, మీరు చూసి నాకు ఓటేయండి అని చెప్పేసి తను అడగడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు ఓటుకి పంచిపెట్టారని. ఓటుకి పంచిపెట్టిన డబ్బులు ఇలాంటి పనులకి మనం ఉపయోగిస్తే మేబీ ఒక 2-3 సీట్లైనా పెరిగేవేమో. అప్పుడు ప్రజల సంక్షేమం విషయంలో ఆయన ఏమనుకున్నాడంటే, ప్రభుత్వ యొక్క నిధులనే బటన్ నొక్కి పంచితే మనకు ఓట్లేస్తారు అని ఆశించాడు. ఆ ఆశ నిరాశ అయిపోయింది. అవి పనిచేయవు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన నీకు ఓట్లు వేయాలని ఎక్కడ రూల్ లేదు. అలాగే రెండోది ఏంటి, డబ్బులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖాతాలోంచి తీసిచ్చారా? కాదు కదా, ప్రభుత్వ ఖాతాలో నుంచి తీసిచ్చారు. ప్రభుత్వ ఖాతా అంటే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులే. మా డబ్బులు మాకు ఇచ్చి మళ్ళీ మాకు ఓటేయమని ఎట్లా అడుగుతావు నువ్వు అనేది చర్చకు వచ్చింది కదా.